టెంపుల్ సర్క్యూట్లో భాగంగా వరంగల్ భద్రకాళి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధి సమావేశం కోసం వచ్చిన మంత్రి పొంగులేటి హనుమకొండలో డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల రెఫరెండం అని పారిపోయారని ఎద్దేవా చేసిన పొంగులేటి పంచాయతీ ఎన్నికల్లోనూ భంగపడ్డారని విమర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ప్రజలు పాతిపెడతారని వెల్లడించారు. తిరిగి అధికారంలోకి రావటం కలేనని ముందుగా సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచించారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ బాసర నుంచి భద్రాచలం వరకు ఈ జిల్లాల్లో ఉన్న ప్రధానమైన దేవాలయాలన్నిటినీ పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఒక టెంపుల్ సర్క్యూట్గా ఏర్పాటు చేయాలని, అది ఎవరైతే హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఈ టెంపుల్ సర్క్యూట్ ఒక ఆదర్శంగా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాల్లో ఉండే ప్రజాప్రతినిధులకి మంత్రులకి ఇప్పటికే చెప్పడం జరిగింది. దీని మీద ఒక డిపిఆర్ని కూడా ప్రిపేర్ చేయడానికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది. ఆ కాన్స్టిట్యూట్ అయిన కమిటీతో డిపిఆర్ తయారు చేసే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి డబ్బులు ఎంత ఖర్చైనా వీటిని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం వడివడిగా ఆ దిశలో అడుగులేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.